నమస్కారం. ఈరోజు కావలి పట్టణంలో వస్త్ర వ్యాపారానికి సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా కావలి పట్టణం అంటే ఒక మినీ బాంబేగా పేరుగాంచింది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా కూడా హోల్సేల్ మార్కెట్, అదేవిధంగా రిటైల్ మార్కెట్ దాదాపు 6 నుంచి 700 షాపులు ఉన్నాయి. ఇదంతా కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటారు. కాకపోతే ఈ మధ్య కొంతమంది అదర్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చి కావలో అనాథగజుడిగా వాళ్ళకి సంబంధించి ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ఒక నెల అద్దెకి తీసుకునేది పెట్టడం, ఇక్కడ వ్యాపారస్తులందరూ ఇక్కడ ఇబ్బంది కలిగించే విధంగా ఉండటం నిజంగా చాలా దారుణం. అందుకే దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అధికారులతో కూడా ఇప్పుడే మాట్లాడటం జరిగింది. డీసీపీ గారితో మాట్లాడటం జరిగింది, అదేవిధంగా కమిషనర్ గారితో, అదేవిధంగా జిఎస్టీ వారితో కూడా మాట్లాడుతున్నాము. ఎందుకంటే వాళ్ళు అనాథగా చెడుగా పెట్టున్నారు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలి. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు తగులుతున్నాయని అందరికి చెప్పిన మేట దానికి సంబంధించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి తప్పకుండా వీలైనంత తొందరగా ఈరోజే సాయంకాలం లోపుగా దాన్ని క్లోజ్ చేయించేదానికి తప్పకుండా మా శాఖతో కృషి చేస్తాం. ఎందుకంటే వ్యాపారస్తులందరూ మాకు ముఖ్యం. వ్యాపారస్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉండాలి. అదేవిధంగా రాజంపేటలో కూడా ఇటువంటి షాపులు పెట్టడం, వాటిని తొలగించడం జరిగింది. కాబట్టి కావలి పట్టణంలో కూడా తప్పకుండా వాటిని తీయించేదానికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం.